హాయ్ నమస్తే అండి. సూర్య డిజిటల్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి చాట్ జీపీటీని ఉపయోగించి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ లేదా స్క్రిప్ట్ లేదా మనకు కావాల్సిన ఇమేజెస్ ఏంటన్నా కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. అసలు చాట్ జీపీటీలో మనం ఏ విధంగా ప్రాంప్ట్ ఇవ్వాలి ఒక ఫ్రెండ్లీగా మనకి మన ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతామో ఆ విధంగానే మనం ఇవ్వచ్చు. దానికి ప్రాంప్ట్ ఇస్తే ఆ విధంగా ఇమేజెస్ను కూడా రెడీ చేసేస్తుంది. దాన్ని ఒక్కొక్కటి ఏ విధంగా అనేది తెలుసుకుంది. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఏఐ మోడల్ మొత్తం వచ్చింది కదా. లేటెస్ట్ మోడల్ దాదాపు 3 months నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత కూడా ఏ విధంగా వాడాలి అన్నది నేను ఉపయోగిస్తున్నదాన్ని నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాం. అవునా? ఓకే, ఇక్కడ మనం గూగుల్లోకి అయితే వస్తున్నాం. సో ఇక్కడ గూగుల్లోకి వచ్చిన తర్వాత మనం చాట్ జీపీటీ అని మనం క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ చాట్ జీపీటీ అనేది ఉంది కదా. ఇక్కడ మొదటి లింక్ని మనం క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి దానికి అంటే చాట్ జీపీటీ ఒక సాఫ్ట్వేర్ ఇది. సో ఇది కొత్తగా వస్తున్న వాళ్ళ కోసం ఇది 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లాంగ్వేజ్ పైథాన్ ప్రోగ్రాము, డెవలపర్ ఓపెన్ ఏఐ, శ్యామ్ ఆల్ట్మన్ ఉంటుంది. ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇంటిసారి రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ 30, 2022లో ఇదైతే ఇంట్రడ్యూస్ అయినట్లు మనకు చూపిస్తుంది. అవైలబుల్ ఇన్ 59 లాంగ్వేజ్ అంటే 59 భాషల్లో ఇది అందుబాటులో ఉందని చెప్తుంది. సో ఇక్కడ వచ్చేసి చాట్ జీపీటీ ఈజ్ ఏ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ డెవలప్డ్ బై ఓపెన్ ఏఐ. ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ నవంబర్ 2022. ఇట్ యూజెస్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫర్స్ సచ్ యాజ్ జీపీటీ 5 to generate to test speech add images in response to user prompts. సో ఇదేంటంటే ఒక ఓపెన్ ఏఐ వాళ్ళ నుంచి మన చాట్ జీపీటీ అంటే ఏంటి దాని గురించి డీప్గా అప్లై చేశారు. అలాగే ఇది క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ కూడా చేస్తుంది. సో ఇక్కడ మనము చాట్ జీపీటీని ఫస్ట్ ఇక్కడైతే కొత్తగా వస్తున్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఈమెయిల్ ఆర్ జీమెయిల్ లేదా మైక్రోసాఫ్ట్ సంబంధించి ఏమైనా మెయిల్ ఐడి ఉంటే దానితో లాగిన్ అయిపోయి ఇక్కడ లాగిన్ మనం తీసుకుంటున్నాం కదా. ఈ లాగిన్లో నుంచి మనం మెయిల్తో అందరికీ జీమెయిల్ ఉంటుంది. ఈ జీమెయిల్తో లాగిన్ అయిపోవాలి మనం. నాకు ఆల్రెడీ ఇక లాగిన్ ఉండడం వల్ల లాగిన్ అని చూపిస్తుంది నాకు ఆల్రెడీ. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇక్కడ ఉంది కదా, ఆస్క్ ఎనీథింగ్ ఏదైనా అడగవచ్చు మనకు తెలియంటే, లేదా క్రియేట్ ఇమేజ్ మనం ఏదైనా ఫోటో తీసుకొని దాన్ని అప్లోడ్ చేస్తే ఈ ప్లస్ సింబల్ దగ్గర ఉన్నటువంటి యాడ్ ఫైల్ ఆర్ మోర్ అనేది కదా, అక్కడ మనం ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే మనకి ఇలా యాడ్ ఫోటో ఫైల్స్, క్రియేట్ ఇమేజ్, డీప్ రీసెర్చ్ ఇలాంటి మొత్తం ఆప్షన్లు అన్నీ వస్తాయి. సో యాడ్ ఫోటో ఫైల్స్ దీని మీద క్లిక్ చేయగానే మనకు కావాల్సిన ఫోటో ఏంటి ఎక్కడ అని ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని దీనిలో ఓపెన్ అనే ఆప్షన్ తీసుకొని ఓపెన్ అనే ఆప్షన్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది వెళ్తుంది. ఆ ఇమేజ్ అది ఆటోమేటిక్గా స్కాన్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్కి తగ్గట్టు ఆన్సర్ అయితే ఇస్తుంది. మనం ఏం క్వశ్చన్ ఇచ్చాము దాన్ని ఫైనలైజ్ చేసి మనకైతే ఆన్సర్ అయితే ఇస్తుంది. సో చాట్ జీపీటీని మనం ఉపయోగించుకుంటే మనకు ఒక క్లాస్లో ఒక మాస్టర్ లేదా ఒక కోచింగ్ సెంటర్లో ఏ విధంగా చెబుతారో అంతకంటే 100% పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నది చాట్ జీపీటీ ఇస్తుంది. సో మనం ఒకటి చేసి చూద్దాం. ప్రజెంట్ అయితే నేను వచ్చేసి మెటా యాడ్స్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మెటా యాడ్స్ ఎలా చేయాలి దాని అంటే వాడు అడుగుతాను. ఒక ఇమేజ్ ఒక డెమో అంటే ఏంటి, నేనంటే ఇప్పుడు మెటా యాడ్స్ రన్ చేయాలనుకున్నాను, దానికి ఒక డెమో అటెండ్ చేయాలనుకుంటున్నాను. అంటే నెక్స్ట్ ఒక సండే డెమో అటెండ్ చేయాలనుకుంటున్నాను. దానికి సంబంధించి ఒక ఇమేజ్ ఇమ్మని అడుగుతాను. సో మ్యాటర్ ఎలా ఇవ్వాలి, ఒక ఫ్రెండ్లీగా ఇద్దాం. మామూలుగా మనం క్లోజ్ ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాం, ఒక క్లాస్లో కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడతాం అలాగా ఖచ్చితంగా ప్రాంప్ట్ ఇచ్చుకుంటూ వస్తే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా మనకు రాలేదనుకుంటే మళ్ళీ మనం దానికి సంథింగ్ యాడ్ చేసి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి ఒక ఇమేజ్ రెడీ చేసి ఇవ్వు అంటే ఖచ్చితంగా ఇమేజ్ అనేది రెడీ చేసి ఇస్తుంది. సో దాన్ని బట్టి మనకు కావాల్సినటువంటి
ఆ, మంచి మంచి డిజైన్లు చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఈ ప్రాంప్ట్ ఒకవేళ మనకి స్క్రిప్ట్, ఒక వీడియోకి సంబంధించి స్క్రిప్ట్ కానీ ఏదైనా ఒక క్రియేటివ్ పర్సన్స్ వచ్చి స్క్రిప్ట్ రెడీగా చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ స్క్రిప్ట్ అయితే ఇస్తుంది. 10 మినిట్స్, 8 మినిట్స్, 2 మినిట్స్ స్క్రిప్టెడ్. ఇలా స్క్రిప్ట్ కూడా ఏ విధంగా తీసుకోవాలి, కెమెరా యాంగిల్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఇలా ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ హెల్ప్ అని ఉంది. లెర్న్ సంథింగ్, రైట్ ఆర్ ఎడిట్, ఏదైనా కానీ మనం ఇవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే నేను ఇస్తున్నా. నేను మెటా యాప్ రన్ కోసం డెమో ఇవ్వాలి. ప్లాన్ చెప్పు. సో నేను ఏ విధంగా అంటే మెటా యాడ్స్ రన్ కోసం డెమో ఇవ్వాలి, ఒక ప్లాన్ ఇవ్వు అని అడుగుతున్నా. సో దానికి ఇక్కడ నేను ఇచ్చి ఎంటర్ కొట్టేస్తున్నా. సో ఈ విధంగా మనకి ఏదైతే ఉందో ఒక మెటా యాడ్స్ రన్ కోసం మనకి ఇది తెలుగులో కూడా వస్తుందండి. మనకి ఇది ఇక్కడ ఇంగ్లీష్లో చూపిస్తుందా, మనకి తెలుగులో కూడా వస్తుంది. అంటే డెమో టాపిక్ ఈజ్ మెటా యాడ్స్ ఫేస్బుక్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ కంప్లీటెడ్ గైడ్. ఎలా చెప్పాలి, మనకి ఏ విధంగా చెప్పాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తుంది. సో 0 to 10 మినిట్స్ ఇంట్రొడక్షన్. మెటా యాడ్స్ అంటే ఏంటి, ఎందుకు బిజినెస్కి ఇంపార్టెంట్, స్మాల్ బిజినెస్కి ఎలా యూజ్ అవుతుంది, ఆర్గానిక్గా లేదా ఫెయిడ్ డిఫరెన్స్ అంటే ఏంటి, రియల్ ఎగ్జాంపుల్ చెప్పు, ఈ విధంగానే లోకల్ షాపు పర్ డే 500 యాడ్ బడ్జెట్, లీడ్స్ రావడం, ఈ విధంగా అన్నది మనకి ఒక ప్లాన్ అయితే ఇస్తుంది. 0 నుంచి 10 మినిట్స్ అంటే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత కొన్ని ఇమేజెస్ యాడ్ చేసి చూపిస్తుంది. 10 to 25 మినిట్స్ మధ్య యాడ్స్ మేనేజర్ పార్టికల్ అంటే ఏంటి, ఎలా చేస్తారు ఇందులో అని చెప్పేసి మనకు చెప్తుంది. దీంట్లో ఎక్స్ప్లెయిన్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం ఎలా, ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేయడం ఎలా, లీడ్స్, ట్రాఫిక్, మెసేజెస్ అనేది, బడ్జెట్ సెట్ చేయడం ఎలా, ఆడియన్స్ టార్గెట్, లొకేషన్ అంటే ఆడియన్స్ టార్గెట్ అంటే లొకేషన్, ఏజ్, ఇంట్రెస్టెడ్, వీటిని ఎలా ఇదే చేయాలి, యాడ్ క్రియేటివ్ అప్లోడ్, లైవ్గా డమ్మీ క్యాంపెయిన్ క్రియేట్ చేసి చేపిస్తే బాగుంటుందని చెప్పేసి ఇచ్చింది, బెస్ట్ అని ఇచ్చేసింది. సో ఈ విధంగా మళ్ళీ ఆ తర్వాత 25 నుంచి 40 నిమిషాల మధ్యలో టార్గెట్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది. ఈ విధంగా వచ్చి లోకల్ బిజినెస్కి 5 కిలోమీటర్ రైడ్స్, అదేవిధంగా ఇంట్రెస్టెడ్ టార్గెట్స్, కస్టమ్ ఆడియన్స్, లుక్ లైక్ ఆడియన్స్, ఆడియన్స్ లెవెల్ ఏంటి, ఈ విధంగా ఎగ్జాంపుల్ జిమ్ ఓనర్కి ఫిట్నెస్, వెయిట్ లాసెస్ ఇంట్రెస్టెడ్, ఇన్సూరెన్స్ ఏజెంట్కి మ్యారీడ్ పీపుల్ 25 to 45 ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ఎలా చేయాలి అన్నది ప్రతి ఒక్కటి మనకి ఇదైతే మనకి చాట్ జీపీటీలో మనం ఒక ప్లాన్ ఇస్తే, నేను అదే ఇప్పుడు మెటా యాడ్స్ అని డెమో చెప్పాలి, దానికి ఏం ప్లాన్ అని అడిగాను కదా, ఆ దానికి సంబంధించి మనకు 1 అవర్ ప్లాన్ అనేది ఇస్తుంది, ఎలా చేయాలి అనేది. ఇక్కడ చూడండి మళ్ళీ 40 to 50 మినిట్స్ బడ్జెట్ అండ్ రిజల్ట్. మినిమం బడ్జెట్ 300 to 500 పర్ డే అని చెప్పని చెప్తుంది. ఇక్కడ సిపిఎం, సిపిసి, సిటిఆర్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తుంది. అలాగే లీడ్స్ కాస్ట్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అన్నది కూడా మనకి చెబుతుంది. సో ఇక్కడ తర్వాత 50 to 60 మినిట్స్ మధ్య క్లోజింగ్ ప్లస్ ఆఫర్ అంటే మనం ఏం చెప్పాము, తర్వాత లైవ్ క్లాస్లో ఏముంటాయి, మనం ఇస్తున్న ఆఫర్ ఏంటి, లిమిటెడ్ టైమా, ఏదన్నా యాసెస్ ఇస్తున్నామా, క్యాన్వా యాసెస్ ఇస్తున్నామా, ఈ మెటా యాడ్స్ ద్వారా బెనిఫిట్ ఏంటి, దానికి సంబంధించి మనం ఏమన్నా మన ఇన్స్టిట్యూట్ తరఫున ఏమన్నా ఆఫర్ ఇస్తున్నామా, ఇలా ఏదైనా ఉన్నదని ఇక్కడ క్లోజ్ చేయమని చెప్తుంది. అంటే 50 మినిట్స్ దాటిన తర్వాత మెటా యాడ్స్ కోర్స్ డీటెయిల్ చెప్పాలి, లైవ్ క్లాసెస్, రికార్డెడ్ యాసెస్ ఉంటాయి అని చెప్పాలి, సపోర్ట్ చేస్తామని చెప్పాలి, ఆఫర్ ప్రైస్ అంటే లిమిటెడ్ టైం ఎలా ఉంటుంది అంటే 7 డేసా, 10 డేసా, ఆర్ 15 డేస్, 10 మన ఇష్టం, అక్కడ సంథింగ్ డేస్ అని పెడతాం కదా, ఆ విధంగా ఉంటుంది. ఆ తర్వాత డెమో పవర్ టిప్స్, స్క్రీన్ రికార్డింగ్, పేస్ క్యామ్ యూజ్ చేయండి, మైక్ క్లియర్గా ఉండాలి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా ఒక డెమో ఎలా చెప్పాలి, దానికి సంబంధించిన చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండాలి, మైక్ క్లియర్గా ఉండాలి, రియల్ రిజల్ట్ స్క్రీన్ షాట్ చూపించండి, తెలుగు ప్లస్ సింపుల్ ఇంగ్లీష్ మిక్స్ చేసి మిక్స్ యూజ్ చేయండి, అలాగే ఉండదు. సో బోనస్ పాయింట్ అంటే ఏంటి, సో ఇక్కడ డెమోకి లీడ్స్ రావాలి అంటే 2 డేస్ ముందే పోస్టర్, వాట్సాప్ స్టేటస్ పెట్టాలి, ఎఫ్బి పోస్ట్ పెట్టాలి, 200
యాడింగ్ బడ్జెట్ ఇలా డెమో ప్రమోషన్ ప్లానింగ్ అన్నది కూడా ఇలా చెయ్యాలి అని ఒక్క స్టెప్ బై స్టెప్ ఇలా ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, సో మీకు ఏ టైం ఫ్రీగా ఉంటారని చెప్పేసి నేను చేస్తున్నట్టు నేను నా వర్క్ సంబంధించినటువంటి చూపిస్తాను. ఇక్కడ మార్నింగ్ 9 to 10 లెర్నింగ్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి డెమో ప్రిపేర్ అవ్వాలంటే రేపు మార్నింగ్ 9 to 10 స్లాట్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక డెమో చెప్పడానికి ముందు మీరు ఒక ప్రాక్టీస్ చేయండి. అంటే మనకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎలా చెప్తాడు, మనకు ఒక సమస్య చెప్పినప్పుడు మన వాళ్ళు అన్నప్పుడు మనం ఒక సమస్య డిస్కషన్ చేసినప్పుడు ఇలా చేయి ఇలా చేయి ఈ స్టెప్ బై స్టెప్ మనకి చెప్తారు కదా, మన కన్ఫ్యూజ్లో ఉన్నా ఏదైనా ఎలా గైడ్ చేస్తాడో ఆ విధంగా మనకి ఇది ఒక మాస్టర్ ఒక టీచర్ ఎలా గైడ్ చేస్తాడో ఆ విధంగా ప్రతి ఒక్క టీచర్ ఇందులో మనకు కావలసినటువంటి ప్రతిదీ ఏదైనా కావచ్చు. సాఫ్ట్వేర్ టెక్నికల్, సాఫ్ట్వేర్ సంబంధించి పైథాగరం కావచ్చు, అందరు సాఫ్ట్వేర్ కోర్సు ఏ ఉన్నా కానీ ఇక్కడే స్టెప్ బై స్టెప్ మనకి చార్ట్ చెప్పి ఉపయోగించుకొని స్టెప్ బై స్టెప్ 45 days కోర్స్ అని ఆన్ పెట్టుకుంటే ఒక కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు 45 days పీరియడ్ టైంలో నేను ఒక కోర్స్ నేర్చుకోవాలి అని దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వు అన్నప్పుడు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. సో దీనికి వచ్చేసి నేను జస్ట్ ఒక 15 days టీమ్ డేస్లో మెటా క్లాస్ ఎలా చెప్పాలి ప్లాన్ యూ నేను ఇది ఇచ్చాను. 15 days మెటా క్లాస్ ఎలా చెప్పాలి ప్లాన్ ఇవ్వు అని చెప్పాను. సో ఇక్కడ అంటే మనకి ఏదైనా కాదు, నేను ఎక్కడ ఒక మెటా యాడ్స్ అన్నది ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. నేను మనకి కావాల్సిన ఏ సాఫ్ట్వేర్ గురించి అయినా ఏ కోర్స్ గురించి అయినా ఈవెన్ ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 సంబంధించి ఏదైనా డౌట్స్ వచ్చినా మనకు ఒక క్వశ్చన్ పేపర్ ఫోటో తీసి అప్లోడ్ చేస్తే దానికి ఆన్సర్లు క్వశ్చన్ చేస్తుంది, ఆన్సర్లు మనకి ఇస్తుంది. ఆ క్వశ్చన్ చూసి క్లియర్ కట్గా ఆన్సర్లు ఇస్తుంది. ప్రతి ఒక్కటి ఇది అది అనేది ప్రతి ఒక్కటి మనకు గైడ్ చేస్తుంది. మనకు కరెక్ట్గా ప్రాంప్ట్ ఇవ్వగలిగితే కరెక్ట్గా దాన్ని క్వశ్చన్ చేయగలిగితే దాని పర్ఫెక్ట్ ఆన్సర్ మనకి ఇస్తుంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ 15 daysలో మెటా క్లోజ్ ఎలా చేయాలి బిగినర్ టు అడ్వాన్స్ ఇక్కడ వచ్చేసి మనకు 15 days మెటా కోర్స్ ప్లాన్ అనేది బిగినర్స్ టు అడ్వాన్స్డ్. సో ఇక్కడ ఏం చేయాలి, డైలీ 1 hour to 1.5 hours క్లాస్ తీసుకోని చెప్తుంది. గోల్ స్టూడెంట్ సెల్ఫ్గా యాడ్ రన్ చేయగలగాలి. సో ఇక్కడ ఏంటి ఒక స్టూడెంట్కి మనం ఎలా చెప్పాలి, వాళ్ళే వాళ్ళ యాడ్ రన్ చేసుకోవాలి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉపయోగించి. సో ఇది చెప్తుంది వీక్లీ ఫౌండేషన్ ప్లస్ సెటప్ చెప్తుంది. ఇక డే 1 to ఏం చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి డే 1 డిజిటల్ మార్కెట్ బేసిక్స్ కావచ్చు, డిజిటల్ మార్కెట్ ఓవర్ రివ్యూ, ఆర్గానిక్ ఆర్ ఫెయిడ్ మేటింగ్ మార్కెటింగ్ అండ్ మెటా ఎక్స్ప్రెషన్ ఎకో సిస్టమ్. సో ఫేస్బుక్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ సంబంధించి చెప్పడం. అలాగే డే 2 అన్నది కూడా ఇలా మెటా బిజినెస్ మేనేజర్ సెటప్, డే 3 యాడ్స్ మేనేజర్ ఓవర్ వ్యూ, క్యాంపెయిన్ సెటప్, క్యాంపెయిన్ యాడ్ సెటప్, యాడ్ రన్ చేయడం, ఆబ్జెక్టివ్ ఎక్స్ప్లెయిన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో డే 4 ఆడియన్స్ టార్గెట్ ఎలా చేయాలి, డే 5 యాడ్ క్రియేట్ ఎలా చేయాలి. ఇలా ప్రతి 15 days వరకు లైవ్ క్యాంపెయిన్ పెడుతూ వీక్ 2 అడ్వాన్స్డ్ రీల్స్, సో లీడ్ ఫామ్ క్రియేటివ్, కస్టమ్ క్వశ్చన్స్, సిఆర్ఎం ఎక్స్ప్లెయిన్ ఇలా డే ఎలా చెప్పాలి. సో ఇది మొత్తం అయితే మామూలుగా అయితే ఈ మెటా యాడ్స్ అనేది మ్యాక్సిమం 7 days అటు ఇటుగా కంప్లీట్ చేయొచ్చు. నేనైతే 15 days అడిగాను. సో ఎలా చెప్పాలి ఏంటి అన్నది, సో ప్రతిరోజు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయాలని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది. అలాగే 11th డే కస్టమ్ లుక్ లైక్ ఏ ఆడియన్స్, అలాగే డే 12లో రీటార్గెటింగ్ స్ట్రాటజీ చెప్పమని చెప్తుంది, స్కేలింగ్ స్ట్రాటజీ, రియల్ కేస్ స్టడీ, ఫైనలీ ప్రాజెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. స్టూడెంట్స్ మనం కొన్ని క్వశ్చన్స్ చేస్తారు, లైవ్ లైవ్ రివ్యూ అడగాలి. ఇక్కడ బోనస్ పీడిఎఫ్ నోట్స్ ఇలా ప్రతిదీ మనం ఏం చెప్తున్నాము అన్నది ప్రతి క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూగా ఉంటుంది. సో మెటా యాడ్స్ కోసం ఇది విధంగా. సో ఒక ఇమేజ్ అనేది ఎలా రెడీ చేయాలి, దీంట్లో కూడా మనం ఒక ఇమేజ్ అనేది కూడా ఇది చేసుకోవచ్చు. సో అలాగే నేను మెటా డెమో కోసం ఇమేజ్ రెడీ చేసి ఇవ్వు అని అడుగుతున్నా.
ఇది ఇవ్వు అని అడుగుతున్నా ఇక్కడ ఒక ఇమేజ్ అయితే రెడీ చేసి ఇస్తుంది. సో ఈ విధంగా మనకి ఒక ఇమేజ్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ మన ఇమేజ్ రెడీ చేద్దాం. సో ఇక్కడ స్క్రీన్ అయితే అవుతుంది. ఎప్పుడు డెమో ఉంటుంది అంటే నేను టైమింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఇక్కడ మెటా డెమో కోసం ఇమేజ్ రెడీ చేసి ఇవ్వు అని మాత్రమే ఇచ్చాను. అది ఎప్పుడు టైమింగ్ తీసుకుంది ఏంటి అనేది కూడా అంటే మనం ఆల్రెడీ కొన్ని చాట్ చేసి ఉంటాం. మనం ఏం క్వశ్చన్ టు క్వశ్చన్ అడుగుతా వచ్చిన మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాం. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత క్లియర్ కట్గా ప్రతిదీ మనకి సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకొని మనకున్న ముందు ఇచ్చినటువంటి ప్రాంప్ట్లు ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ప్రతిదీ ఇలాగా అదే ఒక లీడ్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ మనకి ఇచ్చింది కదా ఫ్రీ లైవ్ డెమో సూర్య డిజిటల్ అని కూడా ఇచ్చింది. ఇక్కడ ఆల్రెడీ లోగోనే ఇంతకుముందు చార్జ్ చేసినవి కొన్ని ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని నాకు ఒక ఇమేజ్ అయితే రెడీ చేసి ఇచ్చింది. సో మెటా యాడ్స్ కంప్లీట్ గైడ్ ఫేస్బుక్ అండ్ యాడ్స్ మాస్టరీ. సో లీడ్స్ ఎలా పొందాలి, యాడ్స్ మేనేజ్ సెటప్, టార్గెటింగ్ సెలెక్టెడ్, 300 డే స్ట్రాటజీ. సో ఈ విధంగా క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఉంది, ఆడియన్స్ టార్గెట్ అనేది ఉంది, ఇక్కడ ఉంది. సో లైవ్ ట్రైనింగ్ తెలుగు అనేది ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాబ్లం అండి. డైరెక్ట్ తెలుగు అనే లెటర్స్ పడవు మనకి ఇక్కడ. సో ఇంగ్లీష్ అనే ఉంటుంది ఇక్కడ. మనం తెలుగులో అన్నది మనమే సపరేట్ ఇవ్వాలి. ఆ పాంట్ అయితే అది రాదు. అది తెలుగులో కొన్ని ఒత్తులు పలికే వచ్చే చోట అయితే అలా డిఫరెంట్ పడుతుంది. సో ఇక్కడ ప్రతిదీ ఇంగ్లీష్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన తెలుగులో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ తెలుగులో అది ఇమేజ్ రెడీ చేసి ఇచ్చేటప్పుడు అయితే అది తెలుగు ఫాంట్ అయితే మిస్ అవుతాయి. ఇక నేను ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసి ఇచ్చింది. సో లైవ్ ట్రైనింగ్ నేను ఇచ్చేసి నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఫోన్ నెంబర్ ఒక నెంబర్ అయితే కిందది ట్రైనింగ్ లైవ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అంటే మనం మామూలుగా ఇంగ్లీష్లో ఇస్తామా తెలుగు మనం ఏం చెప్పలేదు కాబట్టి ఓన్లీ తెలుగులోనే ఇస్తాం. ఓన్లీ తెలుగులోనే ఇస్తుంది. సో ఆ ఇచ్చినప్పుడు మనం ఏదైతే తెలుగులోనే పెట్టామో తెలుగులోనే పెట్టి రెడీ చేస్తుంది. సో ఇక్కడ మంచిగా ఇచ్చింది నాకైతే. నేనైతే రేపు డెమో ఇవ్వాలనుకున్నా, ఆ డెమో ఇచ్చేసి ఇక్కడ కరెక్ట్గా మెటాలిక్స్ రేపు ఏం జరుగుతుంది. సో ఇక్కడ ఫోన్ నెంబర్ అన్నది ఒకటి నేను చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ నేను చేంజ్ చేసుకుంటాను. సో ఈ ఇమేజ్లో జి ఇమేజ్లో ఫోన్ నెంబర్ బిహెచ్ ఎన్ఎంబిఓ నంబర్ ఫోన్ నెంబర్ వచ్చేసి నేను 7 ఓన్లీ తెలుగులో తెలుగులో అని మనం ఉండాలి. ఉమ్, అదేవిధంగా ఫోన్ నెంబర్ ఇది యాడ్ చేసి ఇమేజ్ రెడీ చేసి ఇవ్వు అని అడుగుతున్నాను. జస్ట్ అంత జాయిన్ అవ్వనది. ఇక నాకైతే ఇది మొత్తంగా సరిపోయింది. ఏటి ఉంటే సో ఇమేజ్ రెడీ చేసి ఇవ్వు. సో నేను ఈ విధంగా నేను తెలుగులోనే ఇస్తున్నా మొత్తం అని తెలుగులోనే ఇస్తున్నాను. ఇక్కడ తెలుగు టైపింగ్ అనేది చాట్ జీపీటీలో తీసుకోదు, కానీ మనం తెలుగులో ఇవ్వు అంటే తెలుగులోనే అంతే మ్యాటర్ అంతా ఇస్తుంది. కానీ ఒక ఇమేజ్ రెడీ చేసేటప్పుడు మాత్రము తెలుగు దాంట్లో ఉల్టా పడే అవకాశం ఉంది. మిస్టేక్ వస్తాయి, ఖచ్చితంగా మిస్టేక్ వస్తాయి. సో ఇంకా ఇంగ్లీష్లోని మన తెలుగు అక్షరాల్ని ఇంగ్లీష్లోనే టైప్ చేసి అలాగే ఇస్తే అలా యాస్టీజ్గా వచ్చేస్తుంది. మంచి ఇమేజ్ అయితే వస్తుంది. సో మనం పెద్ద పెద్ద ఫోటోషాప్ తెలిసి ఉండాలి, లేదా ఇల్లుస్ట్రేటర్ తెలిసి ఉండాలి, ప్రీమియర్ ప్రో ఇవన్నీ ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఫోటోషాప్ ప్లాట్ఫామ్స్ తెలిసి ఉండాలని అవకాశం ఏం లేదు మనకి. సో మనకి జస్ట్ కరెక్ట్గా ప్రాంప్ట్ ఇవ్వగలిగితే ఆ ప్రాంప్ట్ తగ్గట్టు మనం చెప్పగలిగితే క్వశ్చన్ టు క్వశ్చన్ కొన్ని ప్రాంప్ట్స్ అయితే మనం ముందు ఇచ్చిన చార్ట్ని బట్టి మంచి ఇమేజ్ క్లియర్ కట్గా ఇస్తుంది. నేను ఇక్కడ ఒక 8 to 10 టైమ్స్ నా డెమో కావచ్చు ఎలా చేయాలి ఇలా ప్రతిదీ అడిగాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నాకు ఇలా ఇచ్చింది. నేను ఇప్పుడైతే ఒక ఇమేజ్ చేసి ఇవ్వని అడుగుతున్నా. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన ఇమేజ్లో నేను చిన్న కరెక్షన్ పెడుతున్నా. ఒకటి ఓన్లీ తెలుగులో మాత్రమే ఉంది. అదేవిధంగా నా ఫోన్ నెంబర్ యాడ్ చేసి ఇచ్చాను. సో ఇక్కడ క్లియర్ కట్గా కనపడుతుంది కదా. ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. చూద్దాం మనకి ఈ ఇమేజ్ అనేది ఎలా వస్తుంది. చూద్దాం ఇక్కడైతే ఇమేజ్ బాగా క్రియేట్ అవుతుంది. చూడండి మనకి
చాట్ జీపీటీని ఉపయోగించి ఎనీ కోర్సు, బహుశా మనమేమి వేరే కోచింగ్ సెంటర్లకు వెళ్ళి అక్కడంతా మేనేజర్గా చేసుకోవాలి కానీ వెళ్ళి టైం వేస్ట్ చేసుకొని ప్రతిదీ నేర్చుకోవాలనేది ఏమి ఉండదు. కొన్ని మాన్యువల్గా చెప్పాలి, కానీ మనకి ఈ విధంగా వచ్చినప్పుడు మన చాట్ జీపీటీ ఉపయోగించుకొని ప్రతి చిన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు, ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు. సో అదేవిధంగా ఒక ఫ్రెండ్తో మన ఏదన్నా సరదా మాటలు కూడా దీంట్లో టైప్ చేసుకోవచ్చు. సరదా సాంగ్స్ కూడా నాకు ఒక సాంగ్ వినాలి బోర్ కొడుతుంది అంటే సాంగ్స్ ప్లే చేసి ఇస్తుంది, లింక్ ఇస్తుంది, యూట్యూబ్ లింక్ ఇస్తుంది, మంచి మంచి సాంగ్స్ ఇస్తుంది. రొమాంటిక్ కావాలన్నా లేదా సీరియస్ సాంగ్స్ కావాలన్నా, ఆ, ఏ సినిమా సాంగ్స్ కావాలి, సో అనేది మన ఫీల్ మూడ్ని బట్టి మనం అడిగే క్వశ్చన్ బట్టి సాంగ్ సెలెక్ట్ చేసి లింక్ ఇస్తుంది, వినమని చూపిస్తుంది. సో ఇవి నెంబర్ ఆఫ్, మనకు ఒక కోర్స్ నేర్చుకోవాలి. ఈవెన్ ఒక 10th క్లాస్ పిల్లాడు ఉన్నాడు, అతనికి మ్యాథ్స్ అంటే ప్రాబ్లం ఉంటుంది. మ్యాథ్స్ ఆ ప్రాబ్లమ్ని ఫోటో తీసి ఇందులో పెడితే, ఆ ఫోటో తీసి ఇందులో పెట్టేస్తే మనకి ఆ క్వశ్చన్లకు ఆన్సర్లన్నీ ఖచ్చితంగా ఇస్తుంది. సో ఇక్కడ నేను ఇచ్చాను కదా, ఓన్లీ తెలుగులో టైప్ చేసి ఇవ్వు అంటే, ఇది చూడండి తెలుగు ఫాంట్ ఎలా మిస్ అయ్యాయో. తెలుగు ఫాంట్ కానీ అది ఇస్తున్నప్పుడు అయితే పైన క్రియేట్ ఇమేజ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ డెమో అనేది అయితే అది కరెక్ట్గా మ్యాటర్ అయితే ఇస్తుంది. కానీ ఇమేజ్ ఇచ్చేటప్పుడు మాత్రము ఇమేజ్లో అయితే ఉంటుంది, ఇమేజ్లో అయితే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి తెలుగులో ఫాంట్ అన్నది ఎట్లా మిస్ అవుతాయి నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే తెలుగులో ఫాంట్ అయితే మిస్ అయ్యి ఇమేజ్ చేసి ఇచ్చేటప్పుడు ఇది చాట్ జీపీటీలో ఉన్నప్పుడు కొన్ని లాంగ్వేజ్లు అయితే ఇవ్వలేదు, అందులో మన తెలుగు ఇవ్వలేదు. ఈ ఓన్లీ ఇంగ్లీష్లో అయితే పర్ఫెక్ట్గా ఇస్తుంది. ఇది మ్యాటర్ ఇవ్వడానికైతే అన్ని లాంగ్వేజ్లకు దాదాపు 59 లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఇమేజ్ చేసేటప్పుడు మాత్రము ఈ విధంగా ఇస్తుంది. మన తెలుగులో ఫాంట్ అనేది కరెక్షన్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కూడా అడుగుతాను నేను, తెలుగు ఫాంట్ ఎందుకు మిస్టేక్ అవుతున్నాయి? Yes. సో నేనంటే మిస్టేక్ తెలుగు ఎందుకు మిస్టేక్ అవుతున్నాయి చెప్పు. తెలుగు ఫాంట్ అనుకుందాం, తెలుగు ఫాంట్ ఎందుకు మిస్టేక్ అవుతుంది చెప్పు. సో నేను ఈ విధంగా అడిగా, ఇది ఏ సలహా ఇస్తుందో చూద్దాం ఒకసారి. సో ఏ జనరేట్ ఇమేజ్ జనరేషన్ ప్రాబ్లము, ఇక్కడ వచ్చేసి గుణితాలు, ఒత్తులు, కంబైన్డ్ లెటర్స్ కాబట్టి స్పెల్లింగ్ డిస్టర్బ్ అవుతుంది. సో అక్కడ టెక్నికల్గా ఇంకా పూర్తి స్థాయిలో ఒక లాంగ్వేజ్ని మాత్రమే పర్ఫెక్ట్గా చెప్పడానికి అనేది లేదు. సో ఇమేజ్ జనరేట్ చేస్తున్నప్పుడు ఏఐకి తెలుగు అక్షరాలు పర్ఫెక్ట్గా అర్థం కాదు. స్పెసిఫిక్లీ ఇలాంటివి గుణితాలు, ఒత్తులు రావడము, కంబైన్ లెటర్స్ రావడము, సో రాదు. పోస్టర్ డిజైన్లో యూనికోడ్ తెలుగు ఫాంట్ కాకుండా ర్యాండమ్ స్టైలిష్ ఫాంట్ చేస్తే క్యారెక్టర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా ఎందుకు ప్రాబ్లం వస్తున్నా అలా తెలుగు ఫాంట్ అన్నది కూడా మనకు ఇస్తుంది. సో మనం ఏమడుగుతున్నామంటే, డిజైన్ సాఫ్ట్వేర్లో తెలుగు సపోర్ట్స్ కాకపోతే లెటర్స్ సపరేట్ అయిపోతాయి, ఆఫ్ లెటర్స్ రాంగుగా చూపిస్తాయి. సో ఇక్కడ ఈ లెటర్ ప్రాబ్లం వస్తుంది అని చూపిస్తుంది. నాన్ యూనికోడ్ తెలుగు టెస్ట్ని యూనికోడ్ సాఫ్ట్వేర్లో పేస్ట్ చేస్తే టెస్ట్ మిస్టేక్ అవుతుంది. సో ఈ విధంగా మనకి తెలుగు ఫాంట్ అయితే ఇమేజ్ చేయడంలో రాదు, మిగిలిన తెలుగులో మ్యాటర్ ఇప్పించుకోవచ్చు. ఇప్పుడు ఇచ్చిన ఇమేజ్ రెడీ చేసి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన ఇమేజ్ని ఇంగ్లీష్లోనే రెడీ చేసి ఇవ్వమంటున్నాను. సో ఆ విధంగానే మనకు కరెక్ట్గా అన్ని ఇంగ్లీష్లోనే చేసి ఇస్తుంది. సో ఇమేజ్ నేను అడిగాను ఆల్రెడీ, మనం తెలుగులో వస్తే ఎలా ఉంటుందో ట్రై చేశాక అక్కడ ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని మనము తెలుగులోనే కాకుండా ఓన్లీ ఇంగ్లీష్లో, మనకు అంత ఇంగ్లీష్లో రెడీ చేసి ఇస్తుంది. కానీ ఇలాంటి ఇమేజ్లు కావాలి మనం ఫోటోషాప్ ఆర్ క్యాన్వాలో చేసుకునేటప్పుడైతే ఓకే, మనం తెలుగులో ఫాంట్ ఇవ్వచ్చు అని చేసి ఇవ్వచ్చు. కానీ చాట్‌జీపీటీలో ఇమేజ్ రెడీ చేసి చేసేటప్పుడు మాత్రం ఇమేజ్లో తెలుగు ఫాంట్ సపోర్ట్ చేయదు, కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతాయి. సో ఇంగ్లీష్లో తెలుగు
చేసి చూపించుకోవచ్చు. తెలుగుని ఇంగ్లీష్ లెటర్లో రాసి మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకైతే ఇమేజ్ రెడీ అవుతుంది. నేను ఇంగ్లీష్లో రెడీ చేసి ఉన్నాను. నా ఫోన్ నెంబర్ పెట్టి అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఇది ఎంతవరకు కరెక్ట్గా తీసుకుంది, నేను ఇచ్చిన ప్రాంప్ట్ కరెక్ట్గానే ఇచ్చానా లేదు. ఆల్రెడీ వచ్చినటువంటి ఇమేజ్ని ఇంగ్లీష్లోనే కరెక్ట్ చేసి ఇవ్వమంటున్నాను. ప్రీ డెమో అండ్ మెటాయాడ్స్ గైడ్. సో ఇక్కడైతే ఇంగ్లీష్లోనే క్రియేట్ చేసి ఇస్తుంది. సో డిస్ప్లే అవుతుంది, చూద్దాం. ఉమ్. ఇక్కడైతే ఇమేజ్ రెడీ అవుతూ ఓపెన్ అవుతుంది. ఫ్రీ లైవ్ డెమో సూర్య డిజిటల్ మెటాయాడ్స్ కంప్లీట్ గైడ్. సో ఇక్కడైతే మనకి ఇమేజ్ అన్నది బ్యాక్గ్రౌండ్ కూడా పర్ఫెక్ట్గా ఇస్తూ, ఇక్కడ చూడండి ఫ్రీడమ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ముఖ్యంగా మన ఇమేజ్లో మనం క్రియేట్ చేసినా కూడా ఇంత బ్యాక్గ్రౌండ్ హైలైట్తో ఇవ్వలేం, కొన్ని సందర్భాల్లో ఇవ్వలేం. ఈవెన్ నేను చేస్తున్న ఫోటోషాప్ క్యాన్వాలో డిజైన్ చేస్తున్నప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేను. కొన్ని సందర్భాల్లో అయితే ఇమేజ్ అనేది రాదు. మెటా యాడ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా హెడ్డింగ్ పెట్టిందో. కంప్లీట్ గైడ్ అనేది వైట్ కలర్ ఇస్తూ, ఇంకా ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అనేది ఎల్లో కలర్, యాడ్స్ మాస్టరీ అనేది వైట్ కలర్ ఇస్తూ, ఇలా ప్రతి పాయింట్ను స్పెసిఫిక్ చేసి చూపిస్తూ, ఇక్కడ చూడండి జాయిన్ అవ్వ నాకు వచ్చింది కదా లైవ్ ట్రైనింగ్ ఇన్ ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్ అని వచ్చింది ఇక్కడ. మనం ఇక్కడ ఏం చేయాలంటే తెలుగులో అని మనం ఇంగ్లీష్ లెటర్స్లోనే రాసి ఇవ్వాలి. సో ఆ విధంగా మనం ప్రాంప్ట్ చేసిస్తే 100% మనకైతే పర్ఫెక్ట్గా చేసిస్తుంది. ఇక నా ఫోన్ నెంబర్ పర్ఫెక్ట్గా పెట్టింది, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఓన్లీ లైవ్ ఇంగ్లీష్. ఇక్కడ మళ్ళీ నేను ఇస్తున్న లైవ్ ట్రైనింగ్ ఇన్ తెలుగులో అని ఇంగ్లీష్లోనే చెప్పు అని ఇస్తున్నాను. తెలుగులోనే ఉంది అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పు అని ఇస్తున్నాను. ఓకే. సో ఈ విధంగా నేనైతే ఇస్తున్నాను. ఇది మనకు పర్ఫెక్ట్గా అయితే ఈసారి ఇస్తుంది. నేను అన్ని ఇంగ్లీష్లో చెప్పలేను కదా, మనకు తెలుగు వాళ్ళకి అర్థం కావాలి. సొంతంగా ఇమేజెస్ రెడీ చేసుకోవాలి. యాడ్స్ రన్ చేసే వాళ్ళు యాడ్స్ రన్ చేస్తున్న దాని తగ్గట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను అలాగే చేసేవాను. సో ఈ విధంగా లైవ్ తెలుగు సెషన్ ఎలా ఉంటుంది, ఇలా తీసుకుని ఇది సార్ అయితే తెలుగులోని ఉండాలి. ఇక్కడైతే మళ్ళీ నేను ఇస్తున్నాను ఇమేజ్లో రావాలి అని చెప్పేసి, నాకు ఇమేజ్లో రావాలి తెలుగులోనే అని ఇంగ్లీష్లో ఉండాలి. నేను ఇట్లా ఇచ్చాను. డిఫరెంట్ ఆఫ్ ప్రాంప్ట్ మనకు కావాలి, క్వశ్చన్ ఇస్తాను, దాని తగ్గట్టు ఇమేజ్ చేసి మనం అడుగుతుంది. ఇమేజ్ చేసి మనకి ఇస్తుంది. ఇక్కడ మనం ఇవ్వగలగాలి, కొంచెం ఓపిక చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే రావాలి. అందుకోసం క్వశ్చన్ టు క్వశ్చన్ అవ్వాలి, ప్రాంప్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇమేజ్ పర్ఫెక్ట్గా చేసి ఇస్తుంది. ఈవెన్ స్టూడెంట్స్ బీటెక్ అరే అని కోచింగ్ సెంటర్ వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి కోర్స్ డీటెయిల్స్ కానీ అందులో పెడితే, ఏ కోర్స్ కావాలి, ఎన్ని రోజుల్లో నేర్చుకోగలము, మొత్తం డీటెయిల్ ఇస్తుంది. ఇప్పుడు బీటెక్ అయిపోయిన వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించి వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్కి సంబంధించి కోర్సు ప్రాక్టీస్ చేస్తే, సాఫ్ట్వేర్ కావచ్చు, పైథాగరన్ ఈ జావా ఏ క్లాస్ అయినా సరే ప్రాంప్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. క్లాస్లో అయితే మనకి స్టెప్ బై స్టెప్ చెబుతుంది. రోజుకు 1 అవర్ ప్రాక్టీస్ చేస్తా అంటే రోజుకు 1 అవర్ ప్రాక్టీస్ అది గుర్తుపెట్టుకొని మనకు చెబుతుంది. ఇన్ని గంటలకు అటెండ్ అవుతే మనకు ఎక్కడికైతే ఎండ్ చేసామో ఆ తర్వాత స్టెప్ నుంచి మనకు క్లాస్ రన్ చేస్తుంది. ఎందుకంటే
చాలా ఉపయోగించుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంది. నేనైతే ఒక ఇమేజ్ రెడీ చేసి చూపిస్తున్నాను. సో మనకైతే ఇమేజ్ అయితే రెడీ అవుతుంది. చూద్దాం మనకి కూడా ఫైనల్గా ఇచ్చే ఇమేజ్ ఏ విధంగా ఇస్తుందని మనం చూద్దాం. తర్వాత చాట్ జీపీటీని ఉపయోగించి ఇంకా ఏమేమి తెలుసుకోవచ్చు, ఇంకా ఏమేమి కోర్సులు నేర్చుకోవచ్చు, ఏ విధంగా మనం ఒక్కోటి ఒక్కోటి మనం ఉపయోగించుకోవడం, ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి, స్క్రిప్ట్ ఎలా ఇవ్వాలి, దాని మీద కూడా కొన్ని వీడియోస్ చేసుకుందాం. ఎందుకంటే మనకి ఎన్నో చేసుకోవచ్చు. స్క్రిప్ట్లు, వీడియో స్క్రిప్ట్ ఎలా కావాలి, ఒక యూట్యూబ్ను ఎలా క్రియేట్ చేయాలి, ప్లస్ దాన్ని ఎలా చేయాలి. ఇదో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇచ్చింది లైవ్ ట్రైనింగ్ తెలుగు జాయిన్ అవ్వు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇచ్చింది మనకి. సో ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నా అంటే నా ఇమేజ్ నేను డౌన్లోడ్ చేస్తున్నా. నాకు కావాలి ఈ ఇమేజ్. నేను మెటా యాడ్స్ కంప్లీట్ గైడ్, యాడ్స్ మేనేజ్ సెటప్, ట్రైనింగ్ సీక్రెట్స్, 300 ఫర్ డే స్ట్రాటజీ, ఈ విధంగా మనం ఏం చేస్తాం అన్నది పర్ఫెక్ట్గా ఉంది. సో నేను ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. నేను చెప్పే డెమోకి కానీ లేదా అర్థర్ మనకు ఏ సబ్జెక్ట్ కోసం అయితే ఇమేజ్ రెడీ చేయాలో ఆ సబ్జెక్ట్ కోసం మనం క్లియర్ కట్గా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా ఒక ఇమేజ్ రెడీ చేసి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మా గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది, చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మోర్ యాక్షన్స్ అంటే ఈ విధంగా కాపీ చేసుకోవచ్చు, లింక్ చేసుకోవచ్చు. ప్రతిదీ చాట్ జీపీటీ ఉపయోగించి చేసుకోవచ్చు. ఓకే. ఒక చాట్ జీపీటీలో ఉపయోగించి ఒక మనకు కావాల్సిన ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. అదేవిధంగా నెక్స్ట్ మరొకటి టాపిక్తో వద్దాం. అక్కడ వచ్చేసి ఒక వీడియో క్రియేటివ్ ఎలా చేసుకోవాలి, జెమినీ ఏఐ ఉపయోగించి ఎలా చేసుకోవాలన్నది అది కూడా మనం స్టెప్ బై స్టెప్ తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్. నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.